జమ్మికుంట పట్టణంలో ఘనంగా సహకార వార్షికోత్సవాలు నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును సందర్భంగా 71వ అఖిల భారత సహకార సంఘ వార్షికోత్సవాలను సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. 7 రంగుల సహకార జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ పొనగంటి సంపత్ మాట్లాడుతూ ప్రభుత్వం సొసైటీల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. సభ్యుల స్వల్ప దీర్ఘకాలిక రుణాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. వ్యవసాయ సహకార సంఘాలు దేశంలోని మొత్తం వ్యవసాయ రుణ పంపిణీలో 36% ఉందని నిర్వహిస్తున్నామని తెలిపారు. అవసరమైన వస్తువుల సేకరణ పంపిణీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రైతులకు పంటలకు సంబంధం లేకుండా కూడా పంట రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సహకార వారోత్సవాల సందర్భంగా ఈరోజు జమ్మికుంట సహకార సంఘంలో మిత్రుడు సింగిలోండ చైర్మన్ సంపద గారు జెండా ఆవిష్కరించడం జరిగింది. సహకార సంఘాలు మరి వారం రోజులు కూడా వార్షికోత్సవాలు ఉంటాయి. మరి ఆనాడు ఏ బ్యాంకులు ఏమి లేనప్పుడు కూడా మరి సహకార సంఘాలు రైతులందరూ కూడా కలిసి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ సంఘాల ద్వారా రైతాంగాన్ని పెట్టుబడి ఇచ్చే విధంగా, ఫెర్టిలైజర్ ఇచ్చే విధంగా, రైతులకు లోన్ ఇచ్చే విధంగా ఆనాడే చాలామంది పెద్దలు మంచి ఆలోచనతో సహకార సంఘాలు ఏర్పాటు చేయగలిగారు. మనందరం కూడా ఏ రాజకీయ నాయకులైనా ఏ ప్రభుత్వాలైనా కూడా రైతాంగాన్ని సేవ చేస్తేనే మరి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని మరి వెనుక నుంచి కూడా మన సామర్థ్యాలు కూడా పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. అందులో భాగంగా గ్రంథాలయాలు ఉండాలి, సహకార సంఘాలు ఉండాలి. ఏ బ్యాంకులైనా కూడా కోటీశ్వర్లకు లోన్ ఇస్తే తప్ప మరి రైతును పట్టించుకోరు. మరి సహకార సంఘాలు ప్రతి రైతును కూడా ఇలా ఎల్టీ లోన్ కావచ్చు, ట్రాక్టర్ లోన్ కావచ్చు, మరి రైతుకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ లోన్లు ఇచ్చే విధంగా, ఈరోజు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే విధంగా బ్యాంకులకు ధీటుగా ఈరోజు సహకార సంఘాలు మరి డెవలప్ అయినా అంటే మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఈ సహకార సంఘాలు మనందరం కూడా బలోపేతం చేసుకొని మనం సరైన టైంలో డబ్బులు తీసుకొని మళ్ళీ సరైన టైంలో కట్టి ఇంకా సంఘాన్ని బలోపేతం చేసుకొని మనం ఎవరికి ఎదురు చూడకుండా, ఏ ప్రభుత్వాలను కూడా ఎదురు చూడకుండా మన సంఘాలు బలోపేతం అయితే మనం కూడా బాగుంటాం. కాబట్టి మరి సహకార సంఘాలను మనం కాపాడుతున్న బాధ్యత మన రైతాంగంపై మనందరిపైన ఉన్నది. అందులో భాగంగా ఈ సహకార వారోత్సవాలు మన వారం కూడా జరుగుతాయి. కాబట్టి మరి ఈరోజు మరి నేను కూడా మా మిత్రుడు పిలవగానే రావడం జరిగింది. మా ఎవరు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సహకార సంఘాల వార్షికోత్సవాలు 71వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రైతులు ఈ సంఘాన్ని బలోపేతం చేసుకొని రైతులందరూ వినియోగించుకోవాలని, అదేవిధంగా అభివృద్ధి కోసం పాటుపడే విధంగా అదే రైతులు కానీ సహకార సంఘం ద్వారా అభివృద్ధి పొందాలని కోరుకుంటూ